హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రేస్ ఫర్ జాబ్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకి తెలంగాణలో ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న డిఫరెంట్ టైప్ ఆఫ్ నోటిఫికేషన్స్ అనొచ్చు, లేదు అంటే తెలంగాణకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ గురించి. సో చాలా న్యూస్ చూస్తున్నాం చాలా రోజుల నుంచి. చాలా రోజుల నుంచి కూడా డిలే అవుతూ వస్తుంది. ఈ మధ్య కాలంలో మనకు ఈ ఎస్సీ వర్గీకరణ దానికి లింక్ చేసి కొంత డిలే అయితే అవ్వడం జరిగింది. బట్ నిన్న ఏప్రిల్ 14th రోజు ఈ తెలంగాణలో మనకు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కంప్లీట్ జియో పాస్ అవ్వడం జరిగింది. దాని మీద బేస్ చేసుకొని మనకు గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా మంత్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక నుంచి ఈ మంత్లోనే చాలా వేకెన్సీస్ దగ్గర దగ్గర 20,000 వరకు వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు అని చెప్పారు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ గురించి ఒక క్లారిటీ కూడా ఇస్తున్నారు. అండ్ జాబ్ క్యాలెండర్ ఇచ్చి దాని తర్వాత నోటిఫికేషన్స్ ఇస్తున్నారు. సో టోటల్ ఓవరాల్గా అయితే 55,000 వేకెన్సీస్ ఉన్నాయని కూడా వాళ్ళు క్లారిటీ ఇస్తున్నారు. దానికి సంబంధించిన న్యూస్ ప్రెసెంట్గా ఏమైతే ఉందో ఆ డీటెయిల్స్ అయితే ఒకసారి ఇక్కడ క్లియర్గా అయితే చూద్దాం. సో దీన్ని బేస్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా మనకు రాబోయే నోటిఫికేషన్స్ జీపీఓ దగ్గర నుంచి, రీసెంట్గా జీపీఓ న్యూస్లో ఉంది, జీపీఓ దగ్గర నుంచి మనకు ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, అండ్ అదేవిధంగా టీచర్ రిలేటెడ్ పోస్టులు కావచ్చు, ఇలాంటివి డిఫరెంట్ టైప్ ఆఫ్ వేకెన్సీస్ అయితే డెఫినెట్ గా రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ అంగన్వాడీలో కూడా మనకు రీసెంట్ గా 10,000 దగ్గర దగ్గర వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా వేకెన్సీస్ రావడానికి అవకాశం ఉంది. ఒక్కసారి ఇక్కడ రీసెంట్ గా మనకు ఈ రోజు మనకు న్యూస్ పేపర్లో ఈ రోజు నిన్న న్యూస్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఒకసారి మనము జస్ట్ అప్డేట్ చూద్దాం, దీనికి సంబంధించి ఎలాంటివి ఉన్నాయనేది. సో తెలంగాణలో రాబోతున్న నోటిఫికేషన్ కి సంబంధించిన అప్డేట్ ఇవైతే. సో వాటి గురించి ఏమి ఇచ్చారు న్యూస్ పేపర్లో ఒకసారి చూస్తే, ఇక కొలువుల జాతర నోటిఫికేషన్లకు ప్రభుత్వ సమాయత్తం 20,000 పోస్టుల భర్తీకి అవకాశం. అది తర్వాత ఇందులో మీకు మెయిన్ గా ఈ న్యూస్ ఇప్పుడు స్టార్ట్ అవ్వడానికి మళ్ళీ ఏంటంటే, అమలులోకి ఎస్సీ వర్గీకరణ అమలు తేదీగా 14/4/2005 చేశాడు. దానికి సంబంధించి అంతకుముందు ఉన్న నోటిఫికేషన్లకు ఇది వర్తించరు అని చెప్తున్నాడు. తర్వాత అదేవిధంగా నెలాఖరులోగా ప్రక్రియ ప్రారంభం, త్వరలో ఖాళీల గుర్తింపు. అండ్ ఈ రోజు కూడా మనకు ఈ మీటింగ్ కూడా ఉంది దీనికి సంబంధించి. ఆ మీటింగ్ లో కూడా ఏ శాఖలో ఎన్ని వేకెన్సీస్ అనేది కూడా క్లారిటీ ఇస్తాము అని చెప్పారు. మళ్ళీ దాని తర్వాత కూడా మనం ఒక అప్డేట్ తీసుకుందాం. బట్ ఇప్పటివరకు ఉన్న అప్డేట్ ఇది. ఇందులో రాష్ట్రంలో కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల జారీ ప్రభుత్వం సమాయత్తమవుతుంది. టీజీపీఎస్సీ అదేవిధంగా పోలీస్, గురుకుల, వైద్య నియామక సంస్థల ద్వారా పోస్టులను భర్తీ చేయనుంది. ఇక్కడ మేజర్ గా ఇక్కడ టీజీపీఎస్ నుంచి పోలీస్ అండ్ గురుకుల, వైద్య డిపార్ట్మెంట్స్ నుంచి ఈ పర్టికులర్ పోస్టులు అయితే రిక్రూట్మెంట్ అయితే జరగడానికి అవకాశం ఉంది. ఈ నెలాఖరులోగా ఉద్యోగ ప్రకటనలు జారీ ప్రక్రియ మొదలు పెట్టాలని ప్రభుత్వం యోచిస్తుంది. వివిధ విభాగాల వారీగా ఖాళీల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసి నియామకాల అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయనుంది. దాదాపు 20,000 వరకు వేకెన్సీస్ ని ఈ నెలలోనే ఇవ్వడానికి అవకాశం ఉందనేది ఇక్కడ మెయిన్ గా న్యూస్ లో అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. దీనికి సంబంధించి జాబ్ క్యాలెండర్ గురించి కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చూస్తే ఇక్కడ హైలైట్ చేసిన పాయింట్, మనకు జూన్ లో జాబ్ క్యాలెండర్, జూలై నుంచి వరుస ప్రకటనలు అనేది ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ టోటల్ మనకు 55,000కు పైగా వేకెన్సీస్ అని ఇంకోటి మెన్షన్ చేశారు. ఇంకొకటి మనకి ఇందులో ఈవెన్ మన ఎలక్ట్రికల్ పవర్ సెక్టార్ కి సంబంధించిన వేకెన్సీస్, ఏఈస్ కావచ్చు, సబ్ ఇంజనీర్ కావచ్చు, జేఎల్ఎంస్ కావచ్చు, ఇవి కూడా దగ్గర దగ్గర 4,000 వరకు వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అవి కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. అవే కాకుండా పోలీస్, టీచర్, గ్రూప్స్ కు సంబంధించి వేకెన్సీస్. త్వరలో రాష్ట్రంలో కొలువుల జాతర, వరుస నోటిఫికేషన్ ప్రభుత్వ ఒక షరతు, ఎస్సీ వర్గీకరణ జీవోతో ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్. దీని నుంచే చాలా రోజుల నుంచి డిలే అవుతూ వచ్చింది. బట్ అది కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే చేయాల్సిన అవకాశం ఉంది. అదేవిధంగా 6 నెలల్లో నియామకాలు పూర్తి చేసేలా బోర్డు ప్రణాళిక, సిలబస్, పరీక్షా విధానంలో స్వల్ప మార్పులను కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది కూడా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ అదేవిధంగా కొలువులకు గెట్ రెడీ మెయిన్ గా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ కొలువుల జాతరకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నోటిఫికేషన్ లో ప్రధానంగా అడ్డంగా ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ జీవన విడుదల కావడంతో రాష్ట్రంలో ఇక ఉద్యోగాల జాతర జోరందుకోనుంది. వివిధ శాఖల్లో ఖాళీలు ఉన్నటువంటి 55,418 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ఇందుకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ జూన్ లో విడుదల చేసి జూలై నుంచి వరుస నోటిఫికేషన్లను మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ నెలలో అయితే మోస్ట్లీ మనకు దీని అంతా చదివిన తర్వాత 20,000 వరకు ఈ నెలలో క్లారిటీ రావడానికి అవకాశం ఉంది. మిగతా పోస్టులకు సంబంధించి జూన్ లో క్యాలెండర్ రిజర్వ్ చేసి జూలై నుంచి వరుస నోటిఫికేషన్లు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు.
ఇదంతా కూడా ప్రీవియస్ గా వచ్చినటువంటి నోటిఫికేషన్స్, ప్రీవియస్ గా రిక్రూట్ అయినటువంటి దాని గురించి మెన్షన్ చేశారు. ఇందులో మనం ఇక్కడ చూస్తే జూలై నుంచి వరుస నోటిఫికేషన్లు, ఏప్రిల్ మేలో ప్రస్తుతం భర్తీ చేయనున్న గ్రూప్స్ నియామకాల పత్రాలు అందజేసి వివిధ శాఖల్లో ఖాళీల వివరాలను ఆయా రిక్రూట్మెంట్ బోర్డులకు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే జూన్ లో ప్రభుత్వం రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఈ క్రమంలో జూలై నుంచి వరుస నోటిఫికేషన్లు ఇచ్చేందుకు వివిధ రిక్రూట్మెంట్ బోర్డులకు ఆదేశాలు జారీ చేయనుంది. జాబ్ క్యాలెండర్ ప్రకారం గ్రూప్ 1 డిఎస్సి పవర్ సెక్టార్ జాబ్స్ ఏఈఏడబ్ల్యూ అండ్ విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎస్ఐ కొలువులకు ముందుగా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి గుర్తుపెట్టుకోండి, గ్రూప్ 1 డిఎస్సి పవర్ సెక్టార్ లో ఉన్నటువంటి ఏఈఏడబ్ల్యూ వేకెన్సీస్, విలేజ్ లెవెల్ ఆఫీసర్స్, హెల్త్ డిపార్ట్మెంట్, ఎస్ఐ కొలువులకు సంబంధించి ముందుగా నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత మనకి గ్రూప్ 2-3 అదేవిధంగా కానిస్టేబుల్ తో పాటు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి సంబంధించిన నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ పర్టికులర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ ప్రతి ఒక్కరు కూడా ఇమీడియట్ గా ప్రిపరేషన్ మొదలు పెడితే బెస్ట్. ఎందుకంటే మనకు ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం డెఫినెట్ గా మనకు ముందు నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా ప్రీవియస్ క్యాలెండర్ కూడా మనం చూస్తే గ్రూప్ 1-2-3 కి సంబంధించిన క్యాలెండర్ లో మెన్షన్ చేశారు. తర్వాత మనకు అందులో ఎస్ఐ కానిస్టేబుల్ మెన్షన్ చేశారు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మెన్షన్ చేశారు, ఇవన్నీ కూడా డిఎస్సి మెన్షన్ చేశారు, ఇవన్నీ కూడా ఇందులో కూడా ఉన్నాయి. సో మీరు ఇక్కడ మళ్ళొకసారి చూసుకోండి. గ్రూప్ 1 డిఎస్సి పవర్ సెక్టార్ ఏఈఏడబ్ల్యూ విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎస్ఐ కొలు ఫస్ట్ వస్తున్నాయి. తర్వాత మీకు గ్రూప్ 2-3 కానిస్టేబుల్ తో పాటు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్స్ దీని తర్వాత కంటిన్యూషన్ గా రావడానికి అవకాశం ఉంది. సో నెక్స్ట్ మనకి న్యూస్ లో కూడా చూస్తే ప్రతి న్యూస్ ఛానల్ కూడా వీటి గురించి ఇవ్వడం జరిగింది. సో మనకు పర్టికులర్ గా ఈ నెలాఖరిలోగా 20,000 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు, అదేవిధంగా మొత్తం 55,000 గుర్తింపు, అదేవిధంగా ఇందులో రేపు అంటే ఈ రోజు మనకు శాఖల వారీగా లెక్కలు తీయనున్న సబ్ కమిటీ మీటింగ్స్ కూడా ఈ రోజు ఉన్నాయి. అవి కూడా మనకు క్లారిటీ రావడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న మనకు ఈ ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయిన తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వీటి గురించి కంప్లీట్ గా డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో నోటిఫికేషన్స్ వస్తాయనేది ఇలా మనకు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మనం చూడొచ్చు. ఇది కూడా మనకు వీటికి సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని న్యూస్ పేపర్లో కూడా ఇవే ఉన్నాయి. బట్ వీటిలో ఫైనల్ కన్క్లూజన్ మనం తీసుకోవడానికి అవకాశం ఉన్న పాయింట్స్ ఏంటంటే టోటల్ వేకెన్సీ ఇది చాలా రోజుల నుంచి చూస్తున్నాం. సో 55,418 ఇందులో మనకు రెవెన్యూ, మహిళా శిశు సంక్షేమ శాఖ, గురుకులాల్లో పోస్టులకు సన్నాహాలు ఇది ప్రీవియస్ గా నోటిఫికేషన్లు చేసిన. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా రాబోయే వేకెన్సీస్ 55,000 గురించి మెన్షన్ చేశారు. అదేవిధంగా ఇక్కడ మీరు మధ్యలో చదివితే రెవెన్యూ శాఖలో మనకు 10,954 గ్రామ పాలన అధికారుల గురించి రీసెంట్ గా మనం చూసామో అందులో 6,000 ప్రస్తుతం ఉన్న విఆర్ఓల నుంచి నియమిస్తారు. రిమైనింగ్ 4,000 పోస్టులు ఏవైతే ఉన్నాయో నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖలో 6,399, అంగన్వాడీకి సంబంధించి 7,837, అంగన్వాడీ హెల్పర్స్ కి సంబంధించి చేయనున్నారు. ఇవన్నీ కూడా అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ హెల్పర్లు ఇవన్నీ కూడా ఇందులో రిక్రూట్మెంట్ అయితే జరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గురుకులాల్లో సుమారు 30,228 వేకెన్సీస్ ఉన్నాయని మెన్షన్ చేశారు. అదేవిధంగా దాంతోపాటు గ్రూప్ 1, 2, 3, 4 సంబంధించి ఇంజనీరింగ్ సర్వీసెస్, టీచర్ రిక్రూట్మెంట్ ఇవన్నీ కూడా డిఎస్సి ద్వారా రిక్రూట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా టీఎస్పీసీ ద్వారా కొన్ని జరగడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా మనకు ఈ ఓవరాల్ గా ఇప్పుడున్న ప్రజెంట్ అప్డేటు తెలంగాణలో రాబోతున్న జాబ్ క్యాలెండర్ గురించి కానీ, తెలంగాణలో ఉన్నటువంటి ఖాళీ ఉన్నటువంటి 55 వేకెన్సీస్ గురించి కానీ ఈ 2-3 రోజుల నుంచి ఈ అప్డేట్ అయితే ఉంది. ఈ రోజు కూడా ఇంకా మనకు కంప్లీట్ క్లారిటీ రావడానికి అవకాశం ఉంది. ఈ మంత్ ఎండ్ లోపు 20,000 వేకెన్సీస్ వస్తే మనకు జూన్, జూలై నుంచి ప్రాపర్ గా క్యాలెండర్ వచ్చి ఆ క్యాలెండర్ తో పాటు ఎగ్జామ్స్ కూడా ప్రాపర్ గా కండక్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఇమీడియట్ గా ప్రతి ఒక్కరు కూడా మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. చాలా మంది స్టార్ట్ చేశారు, మనకు డిఫరెంట్ ప్లేసెస్ లో స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా మొదలు పెట్టిన వాళ్ళు ఇప్పుడైతే ఇమీడియట్ గా ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టండి. దాంతో పాటు మన రేస్ ఫర్ జాబ్ ఆన్లైన్ లో క్లాసెస్ ఇస్తున్నాం ఈ కోర్సెస్ అన్నిటికీ. అవే కాకుండా మనకు హైదరాబాద్ లో మేజర్ గా మనకు దిల్షునగర్ బ్రాంచ్ లో కానీ అండ్ ఇతర బ్రాంచెస్ లో నారాయణగూడ ఆర్టీసీ రోడ్ దగ్గర అండ్ అదేవిధంగా అమీర్పేట్ బ్రాంచెస్ లో ఇంకా మనకు సికింద్రాబాద్ అండ్ అదేవిధంగా కేపీహెచ్బీలో కూడా ఉన్నాయి. బట్ మీరు ఏ బ్రాంచ్ లో అవైలబుల్ గా ఉన్న ఆ బ్రాంచెస్ లో మోస్ట్లీ మనకు ఈ పర్టికులర్ కోర్సెస్ కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించి అదేవిధంగా జీపీఓకి సంబంధించి ఈవెన్ గ్రూప్స్ కూడా కొత్త బ్యాచెస్ ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోతున్నాం, ప్లాన్ చేస్తున్నాం. సో దానికి సంబంధించి మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా ఈ నెంబర్స్ కాల్ చేసి కనుక్కోండి. డెఫినెట్ గా ప్రాపర్ కోచింగ్ అయితే మనం ఇక్కడ ప్రొవైడ్ చేయబోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోవాలి. రైట్ గైస్, థ్యాంక్ యూ.